Hello people, welcome back to my YouTube channel and also welcome back to one more beautiful vlog. So ee roju vlog is all about Huda Park tour. Without any delay, let's get into the video. So ee park Hyderabad lo KPHB lo untundi. మేము వర్షం పడిన రోజు వచ్చాం కాబట్టి వెదర్ చాలా కూల్గా అయితే ఉంది. ఈవినింగ్ టైంలో అలా పార్క్కి వెళ్ళాం. సో కొంచెం టైం పాస్ చేద్దామని వెళ్ళాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా వాకింగ్ ఏరియా. ఇక్కడికి ఈవినింగ్ టైమ్స్లో పెద్దవాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ ఇంకా పిల్లలు కూడా వాకింగ్ చేయడానికి ఆర్ సిట్టింగ్కి వస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అయితే చాలా నీట్గా అండ్ పీస్ఫుల్గా అయితే ఉంది. సో అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళగానే ఒక పెద్ద ప్లే ఏరియా అయితే వస్తుంది. సో ఆ పెద్ద ప్లే ఏరియాలో అయితే పిల్లలకి ఈవినింగ్ టైమ్స్లో కరాటీ క్లాసెస్ కూడా జరుగుతాయి, విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేబీ. అండ్ ఆల్సో మార్నింగ్ టైం 5:30 అరౌండ్ ఆ టైంకి యోగా క్లాసెస్ కూడా జరుగుతాయి. సో ఇదే పెద్ద ప్లే గ్రౌండ్. ఇక్కడ క్రికెట్, షటిల్ ఇంకా వాట్ ఎవర్ గేమ్స్ వీ వాంట్ ఇక్కడ ఆడుకోవచ్చు. చాలా పెద్ద ప్లే ఏరియా ఇది. మేము వినాయక చవితి అప్పుడు వచ్చాం కాబట్టి మొత్తం లైటింగ్ సెటప్తో ఉంది. ఇక్కడ వినాయకుడిని కూడా అయితే పెట్టారు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఆ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడిని అయితే 5 days ఉంచుతారంట. ఆ 5 days కూడా ఈవినింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ గ్రౌండ్ అయితే చాలా పెద్దది. ఇక్కడ కరాటీ క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి పిల్లలకి. సో ఈరోజు రెయిన్ పడింది కాబట్టి మేబీ పిల్లలు రాకపోయి ఉండొచ్చు. సో లాస్ట్లో క్లిప్ అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ జిమ్ ఏరియా ఉంటుంది. జిమ్ ఏరియాలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది, చాలా గ్రీనిష్గా ఉంటుంది. ఎటు చూసిన ట్రీస్, ప్లాంట్సే ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఈ బ్లూ కలర్ ఫ్లవర్ని అయితే శంఖం పూలు అంటారు. చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతే జిమ్ ఏరియా అయితే వచ్చేస్తుంది. ఇదంతా సిట్టింగ్ ఏరియా. ఇక్కడ చాలా బెంచెస్ ఉంటాయి కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. ఈ పార్క్ అంత క్రౌడీగా అయితే ఏముండదు. మేబీ వీకెండ్స్లో అలా క్రౌడీగా ఉంటుందేమో, బట్ వీక్ డేస్లో అయితే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఇక్కడ ప్రతి ఒక్క జిమ్ ఎక్విప్మెంట్ అయితే ఉంది. ఫిట్గా అండ్ హెల్తీగా ఉండడానికి ఇక్కడున్న ప్రతి జిమ్ ఎక్విప్మెంట్ ట్రై చేయడం చాలా బెటర్ అండ్ చాలా యూజ్ అయ్యిద్ది కూడా హెల్త్కి. ఈరోజు రెయిన్ పడింది కాబట్టి ఈ జిమ్ ఏరియా మొత్తం చాలా ఖాళీగా ఉంది. ఒకవేళ రెయిన్ పడకపోయి ఉంటే మొత్తం ఫిల్ అయిపోయి ఉండేది ఈ జిమ్ ఏరియా. ఇక్కడ లెగ్స్ యూస్ చేసే ఎక్విప్మెంట్ ఉంది, ఇంకా కూర్చొని చేసేవి ఉన్నాయి, ఇంకా ఆల్సో హ్యాండ్తో చేసేవి కూడా ఉన్నాయి. అండ్ ఎలా చేయాలో తెలియకపోతే ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ పార్క్ని ట్రీ పార్క్ అని కూడా అంటారంట. బికాజ్ ఆఫ్ చాలా ట్రీస్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, ట్రీస్ ఇక్కడైతే పెంచుతున్నారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్ జిమ్ చేయడానికి, వాకింగ్ చేయడానికే కాదు, ఇంకా ఫొటోస్ దిగడానికి కూడా చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బికాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లొకేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. రీల్స్ షూట్ చేసుకోవడానికి, వీడియోస్ షూట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. వీకెండ్స్లో టైంని పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికి తప్పకుండా ఈ ప్లేస్కి రావాల్సిందే. ఇక్కడ మీరు చూస్తున్నది మొత్తం కిడ్స్ ప్లే ఏరియా. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. జారుడు బల్లలు, ఉయ్యాలలు ఇంకా చాలా ఉన్నాయి. ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు రాగానే ఆడుకోవడానికి బెస్ట్ ప్లేస్ ఇది. లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తా అని చెప్పాను కదా, సో ఇదే. ఇక్కడ చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో, భలే చేస్తున్నారు వీళ్ళైతే. అక్కడున్న పిల్లల్లో కొంతమందికి అయితే 5-6 years ఉంటాయి. వాళ్ళని కూడా వాళ్ళ పేరెంట్స్ ఇలా కరాటీ క్లాసెస్కి పంపించేస్తున్నారు.
ఇదైతే ఎగ్జిట్ ఫ్రమ్ పార్క్. ఇక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసేయచ్చు. ఈ చుట్టూ చాలా బంతిపూలు అయితే ఉన్నాయి, బట్ ఇక్కడ ఏం కోయకూడదు. ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ అయితే ల్యాప్టాప్స్ తెచ్చుకొని వర్క్ కూడా చేసుకుంటున్నారు, నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. అసలు ఎటు చూసినా గ్రీన్ కలర్ తప్ప ఏం కనిపించదు. ఈ గ్రౌండ్ మొత్తం వాకింగ్ చేయడానికి 10 రౌండ్స్కే నియర్లీ 1 అవర్ పట్టేస్తుంది టైం. సో మేము కూడా కాసేపు అలా వాకింగ్ చేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. So that's all for today's video. I hope you guys enjoyed my video. Stay tuned for my next vlog. Until then, keep subscribing.